హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భూమి, గగన్ ఇద్దరు కలిపి సెకండ్ రౌండ్లో డాన్స్ ఎరగదీసి ఇద్దరు కలిపి మూడో రౌండ్కి సెలెక్ట్ అవుతారు. కానీ వాళ్ళ పెళ్ళి ముహూర్తము రోజే వాళ్ళకి మూడో రౌండ్ ప్రోగ్రాం ఉంటుంది. దానికి భూమి ఎంతో టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఎలా పెళ్ళి ముహూర్తం ఏమో 12 గంటలకి, ఇక్కడేమో కాంపిటీషన్ కూడా సేమ్ అదే టైంకి అదే రోజుకి ఉన్నది అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదంతా పట్టించుకొని గగన్ మటుకు చాలా హ్యాపీగా ఉంటాడు. భూమి మూడో రౌండ్కి సెలెక్ట్ అయిందని చెప్పి. భూమి ఎంత రిక్వెస్ట్ చేసినా ఆ కాంటెస్ట్ జడ్జెస్ మట్టుకు ఒప్పుకోరు. నువ్వు శోభాచంద్ర కూతురివి అని చెప్పుకుంటున్నావు కదా, మీ అమ్మ ఇలాంటివన్నీ పట్టించుకోకుండా డ్యాన్స్కి తన ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చింది అని చెప్పి అంటారు. భూమి ఇంకేం చేసేది లేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నతో కూడా ఇదే మాట చెప్తుంది. వాళ్ళ నాన్న కూడా అదే అంటారు, మనకి డ్యాన్సే ముఖ్యం, పెళ్ళే ముఖ్యం కాదు, నువ్వు ఆ రోజు డ్యాన్స్ ప్రోగ్రామ్కే వెళ్ళి పెళ్లి సంగతి తర్వాత చూసుకుందాం అని వాళ్ళ నాన్న శరశ్చంద్ర అంటాడు. ఈలోపు పెళ్లి పనులు మొదలై మంగళస్థానం స్టార్ట్ అవుతుంది. అదే రోజు ఆ నెక్స్ట్ డే తనకి కాంపిటీషన్ ఉందని తను ఎలా వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. పెళ్ళికి వెళ్ళాలా లేకపోతే డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళాలా అని చెప్పి తెగ ఆలోచిస్తూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. వాళ్ళ నాన్న చెప్పిన మాటలు కూడా గుర్తుకు వస్తాయి. మీ అమ్మ ఇదే ప్లేస్లో ఉంటే తను డాన్స్కే ప్రాణం పెట్టేదని చెప్పి మిగతా ఏ విషయాలు పట్టించుకోలేదని చెప్పి అనడం కూడా తనకు గుర్తుకు వస్తూ ఉంటుంది. చేసేదేమీ లేక భూమి పెళ్ళి కన్నా డాన్స్కే ప్రయారిటీ ఇస్తుందేమో చూడాలి మరి. ఇక్కడ చూస్తే శారద కూడా చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఈ పెళ్ళిలో ఎన్ని అడ్డంకులు వస్తాయో ఏంటో అని. అపూర్వ ఇక్కడ బోలన్ని అడ్డంకులు సృష్టిస్తుంది ఇప్పటికే అని చెప్పి. తీరా చూస్తే మిగతా వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మనము పెళ్ళి జరిగేంత వరకు అని చెప్పి అనుకుంటారు. అప్పుడు శారద ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. తనకి కేపీకి మధ్య విడాకుల గురించి కూడా ఆలోచిస్తుంది. ఆ విడాకులు ఇవ్వకపోతే పెళ్ళి జరగదని అనడం అపూర్వ చెప్పడం కూడా గుర్తుకు వస్తుంది.